నమస్తే వెల్కమ్ టు టీవీ9 న్యూస్ నేను మీ మాధు ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు సిపిసివి ఆనంద్ తెలిపారు తొక్కిసలాట ఘటనలో రేవంతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై BSN 105 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చిన సమయంలో భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే ఈ క్రమంలో శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలో డిసెంబర్ 4న వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ ఆక్షన్స్ యాదవ్ ఇటీవల వెల్లడించారు బుధవారం రాత్రి 9:40 పుష్ప 2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లోనూ ఏర్పాటు చేశారు దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్ కు వస్తారనే సమాచారం పోలీసులకు ఇవ్వలేదు కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదు సమాచారం ఇవ్వకపోగా యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు పబ్లిక్ ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ ఎగ్జిట్ లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయలేదు రాత్రి 9:40 వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది ఈ క్రమంలో తోపులాట జరిగింది దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కింద పడిపోయారు అధిక సంఖ్యలో అభిమానులు ఉండడంతో వారికి ఊపిరాడలేదు వారిని గమనించిన పోలీసులు సిబ్బంది వెంటనే బయటకు లాగారు రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హీరో అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన క్రమంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భద్రత పెంచారు పోలీసులు అయితే పోలీస్ స్టేషన్ ఎదుట 20 మంది భద్రతా సిబ్బంది ఉండగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీ ఎత్తున మోహరించారు పోలీసులు స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక భద్రతా బలగాలు సైతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు భారీ ఎత్తున ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు చిక్కడపల్లి ఏరియాలో ట్రాఫిక్ ను సైతం పర్యవేక్షిస్తున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు అయితే చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు అల్లు అర్జున్ ఈ క్రమంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు బాగా మోహరించారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అభిమానులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు కూడా ముందస్తు జాగ్రత్త చర్యగా 300 మంది పోలీసులను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలో భారీ భద్రత ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు అరెస్టు సమయంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా ఆందోళనకు గురైంది అల్లు అర్జున్ భార్య కన్నీరు పెట్టుకున్నారు భార్య కుటుంబ సభ్యులను ఓదార్చి పోలీసులతో విచారణకు బయలుదేరారు అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కొడుకు తీవ్ర గాయాల పాలయ్యాడు అయితే బాబు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదయ్యింది ఇప్పుడు వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్ అయితే తన అరెస్టుపై క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని జస్టిస్ జువాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేశారు అయితే న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు
పోలీసులను అడిగి 2:30 చెబుతానని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. అయితే ఈ విచారణ 2:30కి వాయిదా వేశారు. ఇక అటు మరి కాసేపట్లో గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ ని తరలించనున్నారు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రి వర్గాలు అల్లు అర్జున్ పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడం కూడా జరిగింది. లోపల బయట కూడా పోలీస్ బందోబస్తుని భారీగానే ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ అరెస్టు సరైంది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తొక్కిసలాటకు అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కారణం కాదని, ఆయన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు బాగోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ సాధారణ నేరస్తుడిలా చూడడం సరికాదని, పాలకుల అభద్రతా భావానికి అల్లు అర్జున్ అరెస్టు తీరు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదని, అల్లు అర్జున్ అరెస్టు తీరును ఖండిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడని అరెస్ట్ చేశారు. ఇదే లాజిక్ తో రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి కదా అని, హైడ్రా వల్ల ఇద్దరి మరణానికి రేవంత్ కారణమయ్యారంటూ కేటీఆర్ ఇదే సమయం అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ యొక్క వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం అయితే జరిగింది. ఆ తొక్కిసలాటలో కారణంగా ఎవరైతే మృతి చెందారో ఆ కేసు కారణంగానే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం జరిగిందని, ఇందులో నా ప్రమేయం ఏది లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్లో అయితే పేర్కొనడం జరిగింది. మరి కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ మామ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ ని కలుస్తారంటూ కూడా వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే చూడాలి అల్లు అర్జున్ అరెస్ట్ ఖాయమా కాదా, అల్లు అర్జున్ కి ఎన్ని రోజులు శిక్ష పడుతుంది, లేక ఈ కేసు నుంచి అల్లు అర్జున్ బయట పడతారా లేదా అనేది.